హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను స్వీట్ చేశానండి. సో స్వీట్ ఏంటంటే సూజీ లడ్డూస్ అంటారు కదా. సో దీన్ని సూజీ లడ్డూస్ అనడం కన్నా న్యూట్రిషన్ లడ్డు అంటే చాలా బెటర్. సో ఎందుకంటే ఇందులో చాలా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ చాలా వేసుకున్నాము అండ్ కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, ఒక కడాయి పెట్టుకున్నాను. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, 2 cups ఆఫ్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాను. ఒక 5 minutes సిమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకు అప్పుడు కలర్ చేంజ్ అయితే రవ్వ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నేను అడిషనల్గా చాలా పౌడర్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. 1 cup ఆఫ్ షుగర్ పౌడరు మిక్సీలో వేసుకున్నానండి. అది 1 cup వరకు యాడ్ చేసుకున్నా. ఇది కొబ్బరి మిక్సీలో వేసుకున్నానండి పౌడరు, ఒక 1 cup యాడ్ చేసుకున్నా. ఇది క్యాష్యూ పౌడర్ అండి, ఒక 1 cup యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బాదాం ఒక 1/2 cup వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది పల్లీ పౌడర్ అండి, ఫ్రై చేసి నేను మిక్సీ వేసుకున్నాను. అది ఒక 1 cup వరకు యాడ్ చేసుకున్నా. అండ్ డ్రై కిస్మిస్ ఉంటాయి కదండి, అవి ఒక 1/2 cup వరకు యాడ్ చేసుకున్నా. అండ్ ఇలాచీ పౌడర్ టేస్ట్ సరిపడా. సో నెక్స్ట్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఘీ ఒక 3 tablespoons వరకు యాడ్ చేసుకున్నాను. సో ఒక స్పూన్తో కలుపుకుందాము మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఆ పౌడర్స్ అన్ని ఒకసారి. పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యాక ఒక 1 cup ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూపిస్తాయి ఎలాగో. ఇది పిల్లలకి చాలా హెల్త్ వైజ్గా చాలా మంచిదండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. న్యూట్రిషన్ లడ్డూస్ అంటే చాలా బాగుంటుంది ఇది సూజీ లడ్డూస్ అంతం కన్నా. ఎందుకంటే అన్నీ అడిషనల్గా మనం పౌడర్స్ అన్నీ కలుపుకున్నాం కాబట్టి. సో మిల్క్ అనేవి కొంచెం నేను వేడి చేసుకున్నానండి, గోరువెచ్చవి యాడ్ చేసుకున్నా. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకుందాము. లడ్డూస్ ఎలా ఉంటాయో అలాగా. సో మీకు ఇష్టమైతే విత్ హ్యాండ్ కూడా యూజ్ చేసేయచ్చు. నేను ఇంకా డైరెక్ట్గా హ్యాండ్ యూజ్ చేస్తున్నానండి. సో మిల్క్ అనేవి కొంచెం చూసి లైట్గా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. అలా రౌండ్గా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఈజీ రెసిపీ అండి, ఊరికే అయిపోతుంది. స్వీట్ అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకునేవే కాబట్టి మనకి వితిన్ 10 minutesలో మనకి లడ్డూస్ అనేవి రెడీ అయిపోతాయి. మనకి హెల్త్ వైజ్గా చాలా చాలా మంచిదండి. ఒక 1 week వరకు ఇవి నిల్వ ఉంటాయి. సో ఇలా నేను ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. గార్నిషింగ్ కోసం నేను విడిగా నెయ్యిలో జీడిపప్పు అనేది ఫ్రై చేసుకున్నానండి. అవి గార్నిష్ చేసుకున్నాను అడిషనల్గా. సో ఇలా అడిషనల్గా గార్నిష్ చేసుకున్నానండి జీడిపప్పుతో. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.